గురుభ్యో నమః. ఊడిపోయిన జుట్టు పుంజాన్ని ఏం చేయాలి? ఇదే జ్యోతిష్యపరమైన హెయిర్ టిప్స్ అండి. మీరు ఊడిపోయిన జుట్టు పుంజాన్ని విసిరేస్తారా? అలాగే ఒక చిన్న చిట్కాని అనుసరించండి, పెద్ద లాభం పొందండి. లేకుంటే సమస్యలు చిక్కుకోవచ్చు. జ్యోతిష్యంలో హెయిర్ టిప్స్. దువ్విన తర్వాత ఊడిపోయిన జుట్టును జాగ్రత్తగా సేకరించి సరైన పద్ధతిలో వేసడం అనేది ఒక సంప్రదాయం. అంతే మాత్రమే కాదు, ఇది ఇల్లులోని సకారాత్మక మరియు ఆర్థిక స్థితి కోసం కూడా అవసరం. రోజు ఈ చిట్కాని అనుసరించడం వల్ల కొంత డబ్బు కొరత ఉండదు మరియు ఇంట్లో సంతోషం నిలకడగా ఉంటుంది. మనమందరం రోజువారీ జీవితంలో మన జుట్టు యొక్క జాగ్రత్తగా తీసుకుంటాం. జుట్టు మన అందం మరియు వ్యక్తిత్వం యొక్క ముఖ్యమైన భాగం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దువ్వెనతో జుట్టు దువ్వుతున్నప్పుడు ఊడిపోయిన జుట్టు కేవలం కల్మషం కాదు, అది మన జీవితంలో శక్తి మరియు అదృష్టాన్ని ప్రభావితం చేయగలదు. తరచుగా మన ఊడిపోయిన జుట్టు పట్ల మనం శ్రద్ధ చూపము, కానీ ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాం. ఇది మురికిగా లేదా ఎవరి కాళ్ళ కిందైనా పడిపోతుంది. కానీ ప్రాచీన జ్యోతిష శాస్త్రంలో ఈ విషయంలో అనేక హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. జుట్టు నకారాత్మక శక్తిని కలిగి ఉంటుంది. ఒకవేళ దాన్ని సరైన పద్ధతిలో సంరక్షించి విసరకపోతే ఇంటి ఆర్థిక స్థితి మీద ప్రభావం ఉంటుంది. ఇది కేవలం మతపరమైన సంప్రదాయం మాత్రమే కాదు, మరియు మన వాతావరణము, శక్తి సమతుల్యత కూడా జోడించబడింది. ఊడిపోయిన జుట్టును సరైన పద్ధతిలో సేకరించి వదిలించుకోవడం యొక్క పద్ధతి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే నకారాత్మక శక్తి ఇంట్లోకి రాకుండా మరియు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకు దూరంగా ఉండేలా. మీరు దువ్విన తర్వాత ఊడిపోయిన జుట్టును ఎలా సంరక్షించాలి, ఎలా విసరాలి అనే ప్రక్రియను అనుసరించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఇది తెలుసుకోవడం వల్ల మీరు దైనందిన జీవితంలో చిన్న చిన్న అలవాట్ల ద్వారా సకారాత్మక శక్తి మరియు అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. ఊడిపోయిన జుట్టును సరైన పద్ధతిలో సేకరించడం. దువ్వెనతో దువ్వుతున్నప్పుడు తరచుగా కొన్ని జుట్టు వెంట్రుకలు ఊడిపోయి దువ్వెనలోనే అంటుకుపోతాయి. చాలామంది ప్రజలు వీటిని ఏమాత్రం శ్రద్ధ చూపకుండా విసిరేస్తారు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇవి నకారాత్మక శక్తిని ఆకర్షించగలవు. అందువల్ల ఊడిపోయిన జుట్టు పుంజంను చేసి దాన్ని సరైన పద్ధతిలో విసరడం అవసరం. విసర్జించే ప్రక్రియ. ముందు తల నుండి ఎన్ని జుట్టు ముక్కలు ఊడిపోయినా వాటిని ఒక పుంజంగా చేసి సేకరించండి. ఈ పుంజాన్ని చేతిలో తీసుకొని 7 సార్లు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరియు 7 సార్లు విపరీత దశలో అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. తర్వాత ఈ పుంజంను 3 సార్లు ఉమ్మివేసి, అంటే ఈ పుంజం మీద అంటే రౌండ్గా చేసి ఉంటాం కదా ఇట్లా, దాని మీద 3 సార్లు ఉమ్మివేసి తర్వాత దాన్ని ప్రవహించే నీటిలో కొట్టుకుపోయేలా వేయాలి. ఈ పనిని ఇంట్లో డ్రైన్లో కూడా చేయవచ్చు, అంటే వాష్రూమ్లో టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ప్రవేశించే నీటిలో జుట్టును వేసడం సాధ్యం కాకపోతే అప్పుడు మీరు పిండి లేదా మావా గుజ్జులో కట్టి ఎక్కడ కనిపించిన దూర ప్రదేశంలో విసిరేయండి. రోజువారీ అలవాట్లు. ఊడిపోయిన జుట్టు ఏదైనా జుట్టు మొక్కపై, బట్టలపై, శరీరంపై లేదా నేలపైన పడిపోతే దానిని కూడా అదేవిధంగా పుంజాలకు వేసి విసిరేయండి. ఇంటిలో సకారాత్మక శక్తి నిలకడగా ఉండేలా ఈ ప్రక్రియను రోజు చేయాలి. జ్యోతిష్యమైన ప్రాముఖ్యత. స్త్రీలను దేవీ స్వరూపంగా మనం భావిస్తాం. అందువల్ల ప్రత్యేకించి వివాహిత స్త్రీలు తమ జుట్టును ఎప్పుడు విరబూసుకొని లేదా ఎవరి కాళ్ళ కిందైనా పడకుండా జాగ్రత్త పడాలి. ఇలా జరిగితే ఇంటిలోని ఆర్థిక ఇబ్బందులు మరియు ధన నష్టం యొక్క యోగాలు ఏర్పడవచ్చు. చిట్కా స్త్రీకి లాభదాయకం. ఆమె వివాహితురాలు అయినా కాకుండా ఊడిపోయిన జుట్టును జాగ్రత్తగా సేకరించి సురక్షితమైన పద్ధతులు వేసడం వల్ల ఇంటిలోని డబ్బు మరియు సంతోషం నిలకడగా ఉంటాయి. గమనించాల్సిన విషయాలు. జుట్టును ఎక్కడ చెల్లాచెదురుగా వదిలిపెట్టకూడదు. పుంజాన్ని విసిరేటప్పుడు మానసికంగా సకారాత్మక ఆలోచన కలిగి ఉండండి. ఈ చిట్కా కేవలం డబ్బు కోసమే కాదు మరియు ఇంటి మొత్తం యొక్క శక్తిని సమతుల్యం చేస్తుంది. ధన్యవాదాలు.